నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. మీకు ఈ వీడియోలో ప్రమాదాల గురించి మనం ఎలా తెలుసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. ఒక జాతకంలో ఒక వ్యక్తికి ప్రమాదం సంభవిస్తుందా, గండాలు ఉన్నాయా అనే విషయాన్ని మనము జాతకం ద్వారా తెలుసుకోవాలి అంటే ఆ జాతకంలో లగ్నం నుండి 8వ భావము, 8వ భావంలో ఉండే గ్రహాలు లేదా 8వ భావాధిపతి వీటిని గమనించాలి. 8వ భావంలో ఉండే గ్రహము ఆపదలు ఇస్తుంది, ప్రమాదాలు ఇస్తుంది. 8వ భావాధిపతి ప్రమాదాలు ఇస్తాడు. 8వ భావాధిపతి కానీ 8వ భావంలో ఉండే గ్రహాల నక్షత్రంలో, ఈ నక్షత్రాల్లో ఏ గ్రహం ఉంటుందో ఆ గ్రహము దశ అంతర్దశల్లో కూడా ప్రమాదాలు జరగచ్చు. ఇలా మనము ముఖ్యంగా ప్రమాదాలకు ఇది కారణం. ఇది మరణాన్ని కూడా సూచిస్తుంది. దాంట్లో వేరే కాంబినేషన్ వల్ల మరణం ఉంటుందా లేదా ప్రమాదాల వరకు అనేది మనకు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒక వ్యక్తికి వాహన ప్రమాదం జరిగింది. ఆ వాహన ప్రమాదము ఉంది అని తెలుసుకోవడం ఎలాగా జాతకంలో ఫస్ట్ చూడాలి మనం. తర్వాత గోచారంలో ఆ కాంబినేషన్లు ఎప్పుడు వస్తాయి అనేది చూసుకోవాలి. దీంతోపాటు ఆ వారము హోరా కూడా పనిచేస్తాయి. ఇవన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి మనకు. ఇక్కడ మీకు ఒక జాతకం ఇచ్చాం, గమనించండి. ఈ జాతకము ధనుసు లగ్నమైంది. 5వ స్థానం మేషంలో కేతు ఉన్నాడు. 6వ స్థానంలో గురువు చంద్రుడు ఉన్నాడు. ఈ చంద్రుడు ఈ లగ్నానికి 8వ స్థానాధిపతి. చూడండి, ప్రమాదాల కారక కదా 8వ స్థానము. ఆ స్థానాధిపతి 6లో విపత్తులకు సంబంధించిన స్థానంలో, 6 గుడక ఆ లగ్నానికి పాపే కదా. 6, 11 పాపస్థానాలే ఆ లగ్నానికి. పైగా శుక్రుని యొక్క స్థానాలు. శుక్రుడు వాహనకారకుడు కదా. కాబట్టి ఈ స్థానంలో 8వ స్థానాధిపతి పాపై చంద్రుడు స్వనక్షత్రంలో బలంగా ఉన్నాడు. పాపగ్రహం స్వనక్షత్రంలో బలంగా ఉందంటే అది మంచి చేయదు, చెడు కూడా బలంగా ఇస్తుంది. చెడు గ్రహము బలంగా ఉందంటే చెడు బలంగా ఇస్తుంది, మంచి గ్రహం బలంగా ఉందంటే మంచి బలంగా ఇస్తుంది. అలాగా ఈ చంద్రుడు లగ్నాధిపతి చతుర్థాధిపైన గురువుతో కలిసి ఉన్నాడు. ఇక్కడ 6లో కదా. ఇది చూస్తానే మనం గజకేశ్వర యోగం అంటుకుంటాం. యోగం కథ దేవుడెరుగు. ఫస్ట్ అక్కడ చతుర్థం అంటే మీ వాహనాలు కొరక కదా. వాహన స్థానాధిపతి అష్టమాధిపతితో కలిశాడు. ఎక్కడ? విపత్తు స్థానంలో 6లో ఉండి 7వ దృష్టితో ఆయన 12వ స్థానం హాస్పిటల్ను చూస్తున్నాడు. 12 అంటే హాస్పిటలైజేషన్ కదా, కాబట్టి ఆ స్థానాన్ని చూస్తున్నాడు. ఇక 8వ భావంలో శని ఉన్నాడు. చూడండి, ఈ లగ్నానికి మరొక పాపి. 2, 3వ స్థానాధిపతిగా ధనుసు లగ్నానికి శని పాపి. ఈ శని మృత్యుకారకుడు. అలాంటి శని 8వ భావంలో స్వనక్షత్రంలో బలంగా ఉన్నాడు. పాపగ్రహం స్వనక్షత్రంలో బలంగా ఉంటే మంచి చేస్తుందని కాదు, చెడు కూడా బలంగా చేస్తుంది. బలంగా ఉన్నాడు ఇక్కడ శని. తర్వాత సింహరాశిలో బుధుడు, రవి, శుక్రుడు కలిశారు. ఇది 9వ స్థానం. ఇక 10వ స్థానమైన కన్యలో కుజుడు ఉన్నాడు కదా. 10వ స్థానం కన్యలో కుజుడు ఉన్నాడు. తర్వాత 11వ స్థానము తులారాశిలో రాహు ఉన్నాడు. ఇది గ్రహస్థితులు. ఇక్కడ మనము ఈ వ్యక్తికి ప్రమాదము జరుగుతుంది అని తెలుసుకోవడం అంటే 8వ భావాన్ని పరిశీలించాల.
8వ భావంలో శని ఉన్నాడు. శని స్వనక్షత్రంలో బలంగా ఉన్నాడు. 8వ స్థానాధిపతి కూడా స్వనక్షత్రంలో బలంగా ఉన్నాడు పాపయ్యి. ఎక్కడ? విపత్తు స్థానం 6లో. అక్కడ 4వ స్థానాధిపతి వాహన స్థానాధిపతి గురువుతో కలిసి ఉన్నాడు. అంటే వాహన ప్రమాదాలు ఖచ్చితంగా జరుగుతాయని సూచిస్తుంది అది. ఇవి ఎప్పుడు జరుగుతాయంటే శని మహాదశలో కానీ చంద్ర మహాదశలో కానీ జరగచ్చు, లేదా చంద్ర నక్షత్రాల్లో కానీ శని నక్షత్రాల్లో కానీ ఏ పాపగ్రహం ఉంటుందో ఆ గ్రహం యొక్క దశ భుక్తుల్లో కూడా జరగచ్చు. ఏ విధంగానే జరగచ్చు. ఇక్కడ స్వనక్షత్రంలో బలంగా ఉన్న శని 8లో ఉండి 2వ స్థానాన్ని చూస్తాడు 7వ దృష్టితో. కాబట్టి 2 కూడా మనకు మారకానే సూచిస్తుంది కదా. ఇలా ఈ గ్రహస్థితిలో ఉంది. ఈ జాతకునికి 29వ తారీఖు 12వ నెల 2023వ సంవత్సరంలో మధ్యాహ్నం 1:20 గుడికి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు వాహన ప్రమాదం జరిగింది. దీనివల్ల ఆ జాతకుడు బాగా గాయపడి హాస్పిటల్లో చాలా రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ జాతక చక్రంలో మైను శని రోల్ ఎక్కువగా ఉంది. మైను శని చాలా బలంగా ఉన్నాడు కాబట్టి, అష్టమాధిపతి కూడా బలంగా ఉన్నాడు, చతుర్థాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి వాహన ప్రమాదాలను సూచిస్తున్నాడు. ఇక శని దశ ఈ జాతకునికి 2021లో ఆరంభమైంది. 2023, 29, 12వ నెలలో ఈ జాతకుని గ్రహస్థితి బాగలేదు. ఎలా ఉంది అంటే ఆ ట్రాన్సిస్ట్ యొక్క జాతక కుండలి, జన్మ జాతక కుండలి 2 ఇచ్చాము, గమనించండి మీరు. అంటే గోచారంలో ఆ టైములో ఈ జాతకుని లగ్నం మేషలగ్నమైంది. కుంభరాశిలో 11వ స్థానంలో శని ఉన్నాడు. అతని జన్మ జాతకానికి కుంభరాశి అనేది 3వ భావం చూడండి కదా. 3లో శని ఉన్నాడు. 4వ స్థానం వాహన స్థానమైన కర్కాటక రాశిలో చంద్రుడు పుష్యమి నక్షత్రంలో శని నక్షత్రంలోనే ఉన్నాడు గోచారంలో. శని ఈ లగ్నానికి పాపై ఆల్రెడీ జాతక చక్రంలో 8లో ఉన్నాడు. చంద్రుడు 4లో ఉండి శని నక్షత్రంలో ఉన్నాడు కదా. ఇక జన్మచక్రంలోని జాతక చక్రం నుండి 12వ భావం ఏదవుతుంది? ధనుసు లగ్నానికి వృశ్చికం కదా. గోచారంలో వృశ్చిక రాశిలో శుక్రుడు బుధుడు ఉన్నాడు. ఈ శుక్రుడు కూడా ఎక్కడున్నాడు? శని నక్షత్రంలోనే ఉన్నాడు చూడండి. గోచారంలో గురువు మేషరాశిలో వక్రించి 12వ భావాన్ని ప్రభావితం చేస్తున్నాడు. తర్వాత శని 10వ దృష్టితో గోచారంలో ఉన్న శుక్ర బుధులను, బుధుడు గురుక బాధక స్థానాధిపతి కదా ధనుసు లగ్నానికి, తన 10వ దృష్టితో చూసి శుక్ర బుధులను పాడు చేస్తున్నాడు, చెడగొడుతున్నాడు. అంటే ఇక్కడ గోచారంలో కూడా శని కుంభరాశిలో ఉండి 3వ దృష్టితో జన్మజాతకంలో 4వ స్థానాధిపతి అయిన గురువును చూస్తున్నాడు, చెడగొడుతున్నాడు. 10వ దృష్టితో వాహనకారకుడైన శుక్రుణ్ణి చూసి చెడగొడుతున్నాడు. బాధక స్థానాధిపతి బుధుణ్ణి చెడగొడుతున్నాడు.
కదా. మళ్ళా ఈ శుక్రుడు కూడా శని నక్షత్రంలోనే ఉన్నాడు, వాహనకారకుడు. ఆ రోజు శుక్రవారం కూడా, వారం కూడా శుక్రవారం అయింది. తర్వాత హోరా గుడక శుక్రవారం రోజు 1 గంట నుండి 2 గంటల వరకు శుక్రవారం నడుస్తుంది కదా. ఈ సంఘటన 1 గంట 20 నిమిషాలకు జరిగింది కాబట్టి శుక్రహోరాలోనే జరిగింది. ఆ టైములో ఈ జాతకంకి శని మహాదశ జరుగుతూ ఉంది. బుధుని అంతర్దశ, ప్రత్యంతర్దశగా బుధుడే బాధకుడు. సూక్ష్మదశ కేతువు, ప్రాణదశ శుక్రుడు జరుగుతూ ఉన్నాడు. చూడండి, మీకు ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను, గమనించండి. ఈ విధంగా జాతకంలో ఈ టయానికి ఈ వ్యక్తికి ప్రమాదం జరిగే సమయాన్ని నిర్ణయించారు కాబట్టి ఆ టయానికి ఆ గ్రహస్థితులు, గోచారము, హోరాకాలము, వారము అన్నీ కూడా బలపడుతున్నాయి. అందువలన ఆ టైంలో ఈ జాతకుడికి ప్రమాదం జరిగి చాలా రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జన్మజాతకంలో కూడా చూడండి, 8వ స్థానాధిపతి 6లో ఉండి 12వ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే అక్కడ 8వ స్థానాధిపతి 6, 8, 12వ స్థానాలను చెడగొడుతున్నాడు. 6 విపత్తులు, 8 ప్రమాదాలు, 12 హాస్పిటల్. అంటే 6 side 12 చెడిపోయినాయి. ఒకే గ్రహము 6, 8, 12 స్థానాల మీద, అంటే అష్టమాధిపతి ప్రభావం చూపిస్తుండడం వలన ఈ ప్రమాదము తీవ్రతనని తెలియజేస్తుంది. చాలా దెబ్బలు తగిలాయి. అతను చాలా రోజులు హాస్పిటల్లో ఉండవలసిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఇలా ప్రమాదాలను మనము ఈ గ్రహస్థితులను బట్టి నిర్ణయించవచ్చు. అయితే అక్కడ 8వ స్థానంలో ఉండే గ్రహాలు కానీ 8వ స్థానాధిపతి దశలే రానక్కర్లేదు. 8వ స్థానంలో ఉండే నక్షత్రాల దశల్లో కానీ, లేదా 8వ స్థానాధిపతి నక్షత్రాల్లో ఉండే గ్రహం యొక్క దశల్లో కానీ, అంతర్దశల్లో కానీ ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. కేవలం దశలే మైన్ కాదు, అవి ఏ నక్షత్రాల్లో ఉంటాయో ఆ అధిపతుల దశలు కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఈ విషయాన్ని మీరు బాగా చూడొచ్చు. మీకు అర్థం కాకపోతే మరొక్క మారు చూడండి, పర్వాలేదు. నిదానంగా ఓపికగా చూస్తే కనుక బాగా అర్థమవుతుంది. సింపుల్గా జాతక చక్రంలో ఆ లగ్నానికి, ధనుసు లగ్నానికి పాపైన శని 8లో ఉన్నాడు. స్వనక్షత్రంలో బలంగా ఉండి 8వ స్థానాన్ని, 2వ స్థానాన్ని చెడగొడుతున్నాడు. అదేవిధంగా 8వ స్థానాధిపతి చంద్రుడు విపత్తు స్థానం 6లో ఉండి 4వ స్థానాధిపతితో వాహనకారకంతో కలిసి స్వనక్షత్రంలో బలంగా ఉండి ప్రమాదాన్ని సూచిస్తున్నాడు. 6లో ఉండే గ్రహాలు 12వ స్థానాన్ని చూస్తాయి 7వ దృష్టితో. కాబట్టి 8వ స్థానాధిపతి తనే స్వయంగా 6, 8, 12 భావాలకు ప్రాతినిధ్యం వహించి చెడగొట్టాడు. చూడండి, ఇంకా ఆ టయానికి జాతకునికి దశ కూడా శని మహాదశ జరిగింది. శని దశ, అంతర్దశ, ప్రత్యంతర్దశ బుధుడు మారకుడు. ఆ తర్వాత సూక్ష్మదశ కేతువు, ప్రాణదశ శుక్రుడు. గోచారంలో కూడా ఈ శుక్ర బుధులు ఎక్కడున్నారు? జన్మజాతకానికి 12వ స్థానమైన వృశ్చికంలో ఉన్నారు. దాన్ని 10వ దృష్టితో శని చూస్తున్నాడు గోచారంలో. పైగా ఈ శని 3వ దృష్టితో 4వ స్థానాధిపతిని గురువును కూడా చెడగొడుతున్నాడు. ఆ వారం కూడా శుక్రవారం, హోరా కూడా శుక్రహోరాలో జరిగింది. చూడండి ఎంత కరెక్ట్గా జరిగినాయో. ఇవి మనకు ప్రమాదాలను సూచించే జాతకాలు అనేటివి ఇలా ఉంటాయి. ఇటువంటి ప్రమాదాలకు సంబంధించిన వీడియోను దీని తర్వాత వీడియోలో కూడా పెడుతున్నాను. ఇంకొకటి ఇలాంటి ప్రమాదాలు, అది కూడా మీరు బాగా చూసి అర్థం చేసుకోండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం నేర్చుకోవాలన్నా లేదా మీ జాతక పరిశీలన కోసమైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. అక్కడ మేము నంబర్ ఇచ్చాము, ఆ నంబర్కి సంప్రదించండి. తర్వాత వీడియోలో ఇంకొక ఆసక్తికరమైన ప్రమాద స్థానాన్ని గురించి తెలుసుకుందాం. నమస్తే.